అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2024 సంవత్సరంలో జూన్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి, అలాగే ముఖ్యమైన తిథులు, మంచి ముహూర్తాలు ఎన్ని ఉన్నాయి, ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా లేవా, అలాగే ఈ నెలలో ఏ ఏ రోజుల్లో ఏ ఏ పండుగలు వస్తున్నాయో అనే విషయాలన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో వివాహానికి కానీ, గృహప్రవేశాలకు కానీ శుభముహూర్తాలు అయితే లేవండి. మనకు ఈ 2024 సంవత్సరంలో శుక్రమూఢమి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి ప్రారంభమై జూలై 6వ తారీఖు వరకు ఈ శుక్రమూఢమి ఉంది. ఈ గురుమూఢమి, శుక్రమూఢమి వల్ల జూన్, జూలై నెలలో శుభముహూర్తాలు అయితే లేవు. ఈ మూఢములు ఉన్న రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళకూడదు, వివాహ గృహప్రవేశాలు చేయకూడదు, అలాగే కొత్తగా బావులు తవ్వకూడదు, పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు, నూతన వధువు అత్తారింటికి వెళ్ళకూడదు. ఈ పనులన్నీ కూడా మూఢమి ఉన్న రోజుల్లో చేయకూడదు. ఇప్పుడు మనం జూన్ మాసంలో వచ్చే శుభతిథులు, ముఖ్యమైన పండుగలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా జూన్ 1వ తారీఖు శనివారం నవమి తిథి, దశమి తిథి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయి. ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు హనుమాన్ జయంతి పండుగ కూడా వచ్చింది. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు వైశాఖ మాసం అండి. జూన్ 7వ తారీఖు జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు ఆదివారం ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం. ఈ రోజున అపర ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు కూడా మంచి రోజేనండి. తర్వాత జూన్ 3వ తారీఖు సోమవారం ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈ జూన్ 1, 2, 3 తారీఖుల్లో అన్నప్రసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్స్కు, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులు. తర్వాత జూన్ 4వ తారీఖు మంగళవారం త్రయోదశి తేదీ, భరణి నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు. అలాగే ప్రదోష పూజను కూడా ఈరోజే చేసుకోవాలి. తర్వాత జూన్ 5 బుధవారం చతుర్దశి తిథి, కృతికా నక్షత్రం. ఈ జూన్ 5న గురుమూఢమి ఇక్కడితో వెళ్ళిపోతుంది. తర్వాత జూన్ 6వ తారీఖు గురువారం అమావాస్య తిథి, రోహిణి నక్షత్రం. ఈ రోజున ఎలాంటి మంచి పనులు కూడా చేయడానికి అనుకూలమైన రోజైతే కాదు. ఈ రోజుతో వైశాఖ మాసం అయితే పూర్తవుతుంది. తర్వాత జూన్ 7వ తారీఖు శుక్రవారం పాడ్యమి తిథి. ఈ రోజు నుండే జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. తర్వాత జూన్ 8వ తారీఖు శనివారం విధియ తిథి. ఈ రోజైతే మంచి రోజేనండి. ఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. తర్వాత జూన్ 9వ తారీఖు ఆదివారం తదియ తిథి. ఈరోజు కూడా మంచి రోజేనండి. జూన్ 8, ఇంకా 9 తారీఖుల్లో అన్నప్రసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్స్కు, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీకి చాలా అనుకూలమైన రోజు. తర్వాత జూన్ 10వ తారీఖు సోమవారం చవితి తిథి. ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 11వ తారీఖు మంగళవారం పంచమి తిథి. ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 12వ తారీఖు బుధవారం షష్ఠి తిథి. ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 13వ తారీఖు గురువారం సప్తమి తిథి. ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 11, 12, 13 మంచి రోజులేనండి. చిన్న చిన్న శుభకరమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. తర్వాత జూన్ 14వ తారీఖు శుక్రవారం అష్టమి తిథి. జూన్ 15వ తారీఖు శనివారం నవమి తిథి. ఈ జూన్ 14, 15 మంచి రోజులు కావు. ఎలాంటి శుభకరమైన పనులు చేయడానికి అనువైన రోజులు కావు. జూన్ 16వ తారీఖు ఆదివారం దశమి తిథి. ఈ రోజైతే మంచి రోజే. ఈ రోజున దశహర వ్రతాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జూన్ 17వ తారీఖు సోమవారం ఏకాదశి తిథి. ఈ రోజున త్రివిక్రమ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజైతే చాలా మంచి రోజండి. తర్వాత జూన్ 18 మంగళవారం ద్వాదశి తిథి పూర్తిగా ఉంది. ఈ రోజున కూర్మ జయంతి పండుగను జరుపుకుంటారు. ఈ జూన్ 16, 17, 18 రోజులు మంచి రోజులు. చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రసన్నలు, శ్రీమంతాలు, ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు.
తర్వాత జూన్ 19 బుధవారం ద్వాదశి తిథి, ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 20 గురువారం త్రయోదశి తిథి, ఈరోజు కూడా మంచి రోజే. జూన్ 21 శుక్రవారం చతుర్దశి తిథి, ఈ రోజైతే వర్జం లేదు, చాలా మంచి రోజు. ఈ రోజున యోగా దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేసుకుంటారు. తర్వాత జూన్ 22 శనివారం పౌర్ణమి తిథి, ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజైతే చాలా మంచి రోజు. జూన్ 23 ఆదివారం పాడ్యమి తిథి, విద్యా తిథి రెండూ ఒకే రోజు వచ్చాయండి. ఈ రోజు కూడా మంచి రోజే. జూన్ 24 సోమవారం తదియా తిథి, ఈ రోజు కూడా మంచి రోజే. జూన్ 23, 24 మంచి రోజులేనండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు. జూన్ 25 మంగళవారం చవితి తిథి, ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారు. జూన్ 26 తారీఖు బుధవారం పంచమి తిథి, ఈ రోజు కూడా చాలా మంచి రోజు. జూన్ 27 తారీఖు గురువారం షష్ఠి తిథి, ఈ రోజు కూడా మంచి రోజే. జూన్ 28 శుక్రవారం సప్తమి తిథి, ఈ రోజు కూడా మంచి రోజే. ఈ జూన్ 26, 27, 28 ఈ 3 రోజులు కూడా మంచి రోజులేనండి. చిన్న చిన్న శుభకార్యాలు ఏదైనా సరే, మంచి పనులు ఏవైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. జూన్ 29 శనివారం అష్టమి తిథి, ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. జూన్ 30 తారీఖు ఆదివారం నవమి తిథి, ఈ రోజు కూడా అంతేనండి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. ఇప్పటి వరకు ఈ జూన్ నెలలో వచ్చే తిథుల గురించి, పండుగల గురించి తెలుసుకున్నారు కదా. ముఖ్యమైన పండుగల గురించి ఒకసారి తెలుసుకుందాం. జూన్ 1 తారీఖు హనుమాన్ జయంతి. జూన్ 4 తారీఖు మాస శివరాత్రి. జూన్ 16 తారీఖు దశపాపహర దశమి. జూన్ 17 తారీఖు నిర్జల ఏకాదశి. జూన్ 18 తారీఖు రామలక్ష్మణ ద్వాదశి, అలాగే కూర్మ జయంతి కూడా. జూన్ 21 తారీఖు వట సావిత్రి వ్రతం. జూన్ 25 తారీఖు సంకటహర చతుర్దశి. జూన్ 29 తారీఖు త్రిలోచని పూజ. ఈ జూన్ నెలలో వచ్చే మంచి రోజులు, తిథులు, పండుగల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.